Already we have discussed in last class subaltern perspectives on Jyoti Rao Phule. Today we have to discuss subaltern perspectives on of Ambedkar, Bhimrao Ambedkar. Bhimrao Ramji Ambedkar, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాస్తవంగా ఇతను రాజ్యాంగ నిర్మాత యొక్క ఫాదర్ అని చెప్పచ్చు. ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరంటే అగస్ట్ కాంప్ట్ అంటే చెప్తాము. మొత్తం ఇండియా కాన్స్టిట్యూషన్ యొక్క ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే అంబేద్కర్ అని చెప్తాం. అందుకే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ was born on 14th April 1891. మీకు గుర్తుందో లేదో 1890లో జ్యోతిరావు పూలే పాస్డ్ అవే, ఇతను చనిపోయాడు. అంటే ఆ 1 year తర్వాత ఇతను తరంలో ఈ సబాల్టర్న్ పర్స్పెక్టివ్స్ మీద రాయడం, తర్వాత దాని మీద ఫైట్ చేయడం అదంతా కూడా బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం జరిగింది. అందుకే అంబేద్కర్ born on 14th April 1891 in a small town at Mahou near Indore in Mahar caste. మహార్ అనేటువంటి ఒక కులంలో అతను జన్మించడం జరిగింది. విచ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్ కాస్ట్ ఇన్ మహారాష్ట్ర. అది ఏదైతే మహారాష్ట్రలో అంటరానితనంగా చూడబడేటువంటి క్యాస్ట్ ఏదైతుందో అందులో ఈ మహాత్మా అంబేద్కర్ గారు జన్మించడం పుట్టడం జరిగింది. అందుకే ఇతను ఈజ్ ఫాదర్ వాజ్ రామ్జీ సెక్పాల్, హు వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ సెంట్ కబీర్. సెంట్ కబీర్ యొక్క అనుచరుడు ఇతను. ఎవరు? వాళ్ళ ఫాదర్ సెక్పాల్, ఫాదర్ ఆఫ్ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ సెంట్ కబీర్. సెంట్ కబీర్ యొక్క అనుచరుడుగా ఉండేటువంటి వాడు. అంబేద్కర్ అడాప్టెడ్ బుద్ధిజం అలాంగ్ విత్ 5 lakhs people in a historical congregations on 14th October 1956 at Nagpur. ఇది ఎంత గొప్ప విషయం అంటే 5 లక్షల మంది ప్రజలతోని, సమాజంతో తాను 14th October 1956లో నాగపూర్లో బుద్ధిస్టుగా మారిపోవడం జరిగింది. అంటే అంబేద్కర్ బుద్ధిస్టుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమాంగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హూ వెంట్ అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. He get PhD in 1917 from Columbia. In 1916, after submission of his PhD thesis, he went to London for the study of law and also took admission in London School of Economics and Political Science for the study of economics. In 1921, he got the degree of Master of Science and also PhD on his thesis entitled The Problem of the Rupee. అతను దాంతోపాటు ఆ చదువుతో పాటు అదొకటే ఉండకుండా నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఉన్నాడు. అదేం ఎడ్యుకేషన్ అంటే 2 సైమల్టేనియస్గా చేశాడు. ఆ పిహెచ్డి 1970లో అయింది. ఆ సైంటర్ కాగానే ఎప్పుడైతే 16లో సబ్మిట్ చేశాడో, ఆ సబ్మిట్ చేసినాక అవార్డు అయ్యే టైంలోనే మళ్ళీ ఇంకో అనదర్ కోర్స్, ఈ జాయింట్ అండ్ అనదర్ కోర్స్, ఆ కోర్సే ఈ ది డిగ్రీ ఆఫ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఆల్సో పిహెచ్డి ఇన్ ది థీసెస్. మాస్టర్ ఆఫ్ సైన్స్లో చేరి అట్లా పిహెచ్డి కూడా అందులో చేసిండు. అంటే డబుల్ పిహెచ్డి. ఇది ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ లండన్. ఆ టాపిక్ ఏంటంటే ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ. సైమల్టేనియస్లీ హీ డిడ్ లా ఇన్ 1923. దాంతోపాటు మా రెండో పిహెచ్డితో పాటు లా కూడా చేశాడు ఇతను.
అంబేద్కర్ గారు లా కూడా 1923లో చేయడం జరిగింది. అంబేద్కర్ started his law practice and also devoted himself for the upliftment of Dalits, means depressed classes and poor. In 1930, he became the president of the All India Depressed Classes Association. అది 1930లో డిప్రెస్డ్ క్లాసెస్ ప్రెసిడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యిండు, డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్కి. In 1936 he formed became the president of All India Depressed Classes. తర్వాత in 1936 he formed an independent labor party, స్వతంత్ర కార్మిక పార్టీని ఒకదాన్ని కూడా 1936లో స్థాపించడం జరిగింది. which later turned into All India Scheduled Caste Federation. ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ కూడా అది మార్పు చేయడం జరిగింది. ఈ విధంగా ఇతను పొలిటికల్ది కూడా ఇది రాసినటువంటి రైటింగ్స్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ రచనలు ఏమిటంటే చూస్తే, నంబర్ 1 ది అన్టచబిలిటీ హూ ఆర్ దే, ఫస్ట్ బుక్. సెకండ్ ఈజ్ హూ ఆర్ ద శూద్రాస్. థర్డ్ ఈజ్ స్టేటస్ అండ్ మైనారిటీస్. Fourth one is emancipation of the untouchability, emancipation of the untouchables. Fifth is annihilation of caste. ఈ విధంగా ఈ రచనలు చేసి తద్వారా చైతన్యం చేయటువంటి ప్రయత్నంగా చైతన్యం తీసుకురావడం జరిగింది, తీవ్రమైనటువంటిది. He wanted to liberate the Dalits by building as egalitarian social order అన్నమాట. అయితే సమతుల్యతను తీసుకురావడానికి దళితులలో దాన్ని బిల్డప్ చేసిండు, బాగా పికప్ చేసిండు అనేటువంటిది ఈయన చేయడం జరిగింది. అయితే he believed this was not possible within the fold of Hinduism, whose very structures were hierarchical, which towards the Dalits to bottom. He asserted that the Dalits should come forward and assets for their own cause. He gave them a mantra, education, organize and agitation. ఇవన్నీ కూడా దాంట్లో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం కోసమే ఇతని ఉద్యమం అసెట్ చేయడం జరిగింది. గేవ్ హిమ్ ఏ మంత్రాస్, ఏవైతే బ్రాహ్మణులు ఏదైతే మంత్రాస్ మీద ఇది చేసినారో, ఎడ్యుకేషన్ గురించి ఉండి వాళ్ళు డామినేట్ చేయగలిగారో, అదేవిధంగా ఆర్గనైజ్ ఏదైతే చేయగలిగిందో ఆ దాటి మీద ఏదైతే ఎజిటేషన్ ఆందోళన కూడా చేయడం కొరకే ఇవన్నీ కూడా చేసిండు, ఎజిటేషన్ చేయడం జరిగింది. విత్ ద అడ్వెంట్ ఆఫ్ అంబేద్కర్ ఇంటూ ఇండియన్ పొలిటికల్ arena during 1920s, the issues of social reforms achieved a new dimension. He was of the opinion that until and unless the downtrodden themselves came forward, fight for battle, ఏంటంటే యుద్ధం అనేటువంటిది, కొట్లాట అనేటువంటి దాన్ని వాళ్ళ యొక్క డౌన్ ట్రాడ్ వాళ్ళు ఎవరిది వాళ్ళే చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. వేరే వాళ్ళు చేస్తే ఒకరి కొరకు ఒకరు చేసేది మనస్ఫూర్తి ఉండదు కనుక ఎవరిది వాళ్ళే చేసుకునే దాని కొరకు ఇదంతా చేయాలనేటువంటి విషయం ఆ పైన చెప్పిన పుస్తకాలలో చెప్పడం జరిగింది. తాను స్వయంగా ఉద్యమం చేయడం జరిగింది. నో వన్ ఎల్సీ షుడ్ ఎలివేట్ దేర్ గ్రీవెన్సెస్. ఎవరిది వాళ్ళే ఎలివేట్ చేసుకునేటువంటిది, తమ కోరికలు లేదా తన సాధించుకోవాల్సినటువంటి హక్కులను తామే చేసుకోవాల్సిన అవసరం ఉంది. నో వన్ ఎల్సీ షుడ్ నో బెటర్ దెన్ దెమ్ అబౌట్ దేర్ ఓన్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అది ఎవరిది వాళ్ళు చేసుకొనే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడనమాట ఈయన సబాల్టర్న్ పర్స్పెక్టివ్లో. ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అంబేద్కర్ ఈజ్ ఇన్ ద fields of politics created the new dimension for social reforms.
కొత్త డైమెన్షన్ని, ఒక మార్గాన్ని తీసుకురావడం జరిగింది రిఫార్మ్స్ చేయడానికి, సామాజిక నిర్మాణం కోసం. అకార్డింగ్ టు హిమ్ అన్లెస్ అండ్ అంటిల్ ద downtrodden do not fight for their rights and for themselves, then no one could bring them at their problems. వేరే వాళ్ళు వచ్చి మీ ప్రాబ్లం గురించి, సమస్య గురించి చేయరు, కాబట్టి మీది మీరే చేసుకోవాలి. దెమ్సెల్ఫ్ దెన్ సో వన్ కుడ్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. ఎవరి ప్రాబ్లాన్ని వాళ్ళే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పబడింది. అందుకే అంబేద్కర్ provided the mission and vision to the people who are lacking the courage within themselves. అందుకొరకు ఏంటంటే ఎవరి ల్యాకింగ్ ది కరేజ్ విత్ ఇన్ దెమ్సెల్ఫ్, ఎవరైతే ధైర్యం అయితే అంతర్గతంగా ఉన్నదో, అంతర్గతంతో దాన్ని బయటికి తీయడానికి ఒక మిషన్ మీన్స్ ఇవన్నీ బుక్స్ రాయడం ద్వారా, తర్వాత మిగతా చైతన్యం చేయడం ద్వారా ఇదంతా కూడా చేసేటువంటి ప్రయత్నం చేసిండనమాట. అందుకని ఈ విధంగా తాను సబాల్టర్న్ థియరీని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకేంటంటే హిందూ రిలీజన్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ మీద తాను ఏం చెప్పాడో చూద్దాం. అకార్డింగ్ టు అంబేద్కర్, ఇన్ హిందూ రిలీజన్స్ ది వేదాస్, స్మృతీస్ అండ్ శాస్త్రాస్ వర్ యూజ్డ్ హర్ టూల్ టు ద ఇన్ఫాక్ట్ serves punishment against the Dalits and untouchables. అంటే ఇవన్నీ ఈ మతపరమైన దాంట్లో చూస్తే ఏంటంటే దళిత్స్ అండ్ వాళ్ళకి అన్టచబుల్స్ వాళ్ళకి పనిష్మెంట్స్ అనేక రకంగా ఈ మంత్రాలు, ఈ స్మృతి సామాజిక వ్యవస్థలో, ఈ శాస్త్ర వ్యవస్థలో, బ్రాహ్మణ వ్యవస్థలో జరగడం జరిగింది. సో ఈ viewed that these Vedas, Smritis and Shastras are just a system of rule. అవి ఒక పద్ధతి కొరకు ఉన్నాయి, అంతేగాని అణచివేయబడడానికి కాదు. కానీ వాళ్ళు వాటి ద్వారా చేయడం జరిగింది. అందుకే విచ్ deprived the untouchabilities from their basic needs and created the discrimination in the society. అవి ఆసరా పెట్టుకొని సమాజంలో అంతరాలను సృష్టించేటువంటి చేసిండ్రు, కాబట్టి వాటిని తొలగించేటువంటి దానికే పైన ఉద్యమం చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది అంబేద్కర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అగైన్స్ట్ ద హిందూజం వాజ్ దట్ caste and untouchability did not let Hindus act as community. ఒక సముదాయంగా, హిందూ సముదాయంగా అది హిందూ యాక్ట్ యాజ్ ఏ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీగా హిందూ అనేటువంటి పేరుతోని అన్టచబిలిటీని సృష్టించి చేయడం అనేది జరిగింది. కాబట్టి దేర్ ఈజ్ యాన్ ఎంపసైజ్డ్ ఏ మోరల్ ఆర్డర్. ఈ రేర్లీ గేవ్ డిడక్టివ్ పిక్చర్ ఆఫ్ రిలీజియస్ బట్ వెంట్ ఇన్ టు సోషాలజికల్ మోరింగ్ దట్ త్రో అప్ ది డైవర్సిటీ అండ్ బిలీఫ్ ఆఫ్ ప్రాక్టీసెస్. డైవర్సిటీ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ప్రాక్టీస్, నమ్మకాలే దానికి కొనసాగుతూ ఉన్నాయి. ఆ విధంగా అంబేద్కర్ undertook different types of studies, some involving the collection of sizable data and the other processing, such as the election studies of 1937 and 1945, focusing on the constituencies revised for the scheduled caste. అందుకే ఎలక్షన్ మీద కూడా ఒక సైజబుల్ దానితో డాటా తీసుకొని పరిశోధన చేయడం జరిగింది ఎలక్షన్ స్టడీస్లో. ముఖ్యంగా 1937 అండ్ 1945లో చేసిండ్రు. అది ఫోకస్ దేని మీద ఉంది అని కనుక చూస్తే ముఖ్యంగా అది ఫోకస్ అంతా కూడా దీనిపైన, ఏదిపైన అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాన్స్టిట్యూన్సీ, షెడ్యూల్ కులాల యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేసి వాటి మీద షెడ్యూల్ క్యాస్ట్ యొక్క నియోజకవర్గాలు ఉండాలి అనే దానిపైన ఫోకస్గా ఈ పరిశోధన 1937 అండ్ 1945 దాన్ని ఫోకస్డ్ ఆన్
ఫోకస్డ్ ఆన్ ద కాన్స్టిట్యున్సీస్ రివైజ్డ్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్. రివైజ్డ్ పునర్నిర్మాణం చేయాలి, అంతకు ముందున్నవి కాకుండా షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ కొత్త నియోజకవర్గాలు అక్కడ పెట్టాలనేటువంటిది ఇందులో ఈ పరిశోధనలో చేయడం జరిగింది. హీ అండర్టుక్ సర్వైవల్ కేస్ స్టడీస్ ఆఫెన్ టు డ్రైవ్ బికేమ్ ఏ పాయింట్ బెటర్. అది వాటికి సంబంధించి ఆ విధంగా ఉంది. దెర్ ఆర్ స్టడీస్ సచ్ యాజ్ హూ ఆర్ ద శూద్రాస్. అదేమి స్టడీ అంటే ఆయన ముఖ్యంగా చేసినటువంటిది ఏంటంటే 1947 హూ ఆర్ శూద్రాస్, శూద్రులు ఎవరు అనేటువంటి దాని మీద ప్రధానంగా చేయడం జరిగింది. ఇన్ విచ్ అంబేద్కర్ సైటింగ్ ఋగ్వేద, మహాభారత అండ్ అదర్ ancient Vedic scriptures estimates the Sudras were originally ఆర్యన్స్. వీళ్ళు శూద్రాస్ ఎక్కడి నుంచి వచ్చినంటే ఆర్యన్ నుంచి వచ్చిన వాళ్ళే అని కూడా ఉన్నది. ఆర్యన్లో ఎట్ల భాగమో కూడా చెప్పబడుతుంది అన్నమాట. దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది క్షేత్రియాస్ వర్ణ బిలాంగింగ్ టు సోలార్ రైస్, అంటే సూర్యవంశం నుంచి వచ్చిన వాళ్ళే ఈ శూద్రాస్ కూడా అనేటువంటిది అందులో చెప్పబడింది అన్నమాట. సూర్యవంశం నుంచే వచ్చింది. ఎందుకంటే క్షత్రియులలో భాగం అనే మాట ఈయన అంబేద్కర్ గారు చెప్పారు. శూద్రాస్ కూడా క్షత్రియులలో భాగం అనేటువంటి చెప్పారు. అందుకే అంబేద్కర్ రైట్స్ ఇన్ ద ప్రిఫేస్ ఆఫ్ ది బుక్, తాను రాసిన శూద్రాస్ ఏ బుక్ అది శూద్రాస్, వి ఆర్ ద శూద్రాస్, హూ ఆర్ ద శూద్రాస్ అనేటువంటి ఎవరు శూద్రులు అనేటువంటి దానిలో ఫేస్బుక్ మన ఫ్రీ ఫేస్లో ఏం చెప్పారంటే ఈయన ది కంక్లూజన్లో ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే హ్యావ్ రీచ్డ్ ఏ రిజల్ట్ ఆఫ్ మెనీ ఇన్వెస్టిగేషన్స్, 2 questions ఆర్ అరైజ్డ్ ఇన్ ది బుక్. అందులో అన్నీ రాసినా కూడా ఒక 2 ప్రశ్నలు ప్రధానంగా అరైజ్ కావడం పడింది. అవి ఏమిటంటే హూ ఆర్ ద శూద్రాస్, శూద్రులు ఎవరు అనేటువంటి మాట, తర్వాత హౌ దే కేమ్ టు బి ది 4th వర్ణాస్ ఆఫ్ ది ఇండో ఆర్యన్ సొసైటీ. ఎవరు శూద్రులు ఎవరు, తర్వాత ఇండో ఆర్యన్ సొసైటీలో ఎట్లా వచ్చిండ్రు వారు అనేటువంటి ప్రశ్నలు మాత్రం ఈ బుక్ మీద అరైజ్ చేయబడ్డది, రైజ్ చేయబడ్డవి. ఆ 2 తప్ప మిగతా అన్ని కూడా సమంజసంగానే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఇది ఉంది. అయితే ఏముంది అందులో ప్రధానంగా కనుక చూస్తే ది శూద్రాస్ వర్ వన్ ఆఫ్ ద ఆర్యన్ కమ్యూనిటీస్ ఆఫ్ ద సోలార్ రేస్, అంటే సూర్యవంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు శూద్రాసు ఇందులో ఒక భాగమే అని చెప్పబడింది వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ టైమ్ వెన్ ఏ ఆర్యన్ సొసైటీ రికగ్నైజ్డ్ ఓన్లీ 3 వర్ణాస్. ఆర్యన్ సొసైటీ ఓన్లీ 3 వర్ణాస్ అని చెప్పి ఆర్యన్ సొసైటీలో ఈయన పుస్తకంలో ఏమిటి 3 వర్ణాస్ అంటే క్షత్రియ, బ్రాహ్మణ్, వైశ్య అనేటువంటిది మాత్రమే ఉండబడింది. కానీ క్షత్రియులోనే మిగతా దానిలో శూద్రులు అనేటువంటి వాళ్ళు లేనే లేరు ఇందులో ఈ వర్ణ వ్యవస్థకి సంబంధించి అని చెప్పబడింది. కానీ ఇక్కడ మాత్రం ఈయన క్షత్రియులలో భాగమే శూద్రులు అనే మాట చెప్పాడన్నమాట ఈ అంబేద్కర్ గారు. అందుకే ఓనింగ్ టు డినైల్ ఆఫ్ ఉపనయ, అందుకే ఏంటంటే ఉపనయ అనేటువంటి ప్రక్రియ, ఉపనయం ఎప్పుడు చేస్తామంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యకు వెళ్ళే ముందు ఉపనయం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అది శూద్రులకు వర్ణాశ్రమ ధర్మాలలో లేదు. కానీ ఇక్కడ ఉపనిషయ అనేటువంటిది ఇక్కడ కూడా లేదు. ది శూద్రాస్ హూ ఆర్ ద క్షత్రియాస్ కింగ్స్ బికేమ్ సొసైటీ డిగ్రేటెడ్ ఫీల్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ది వైశ్యాస్ అండ్ దిస్ కేమ్ టు ఫ్రమ్ ది 4th వర్ణ. ఇదేందైతే అందులో ఉందని చెప్పబడ్డది. కానీ ఇంకో మాటలు ఏంటంటే క్షత్రియులు, బ్రాహ్మణ, క్షత్రియ బ్రాహ్మణ వైశ్య ఉంటే వైశ్యుల తర్వాత ఉన్నటువంటి వాళ్ళే శూద్రులు అనేటువంటిది కూడా ఇందులో చెప్పబడ్డది. ఆయనేమో క్షత్రియులలో భాగంగా అని కూడా చెప్తూ ఇక్కడ ఈ విధంగా చెప్పబడ్డది అనమాట. అందుకే ఉంది. అందుకే స్టడీస్ సచ్ యాజ్ ది అన్టచబిలిటీస్ 1948
సచ్ యాజ్ ది అన్టచబిలిటీస్ అనేటువంటిది 1948లో రాయడం జరిగింది. స్టేట్ దట్ ద అన్టచబిలిటీస్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ సఫరేషన్ అండ్ denigration imposed on this who remained Buddhas during the earlier period of the Renaissance Hinduism. ఈ బుద్ధిజం పీరియడ్ హిందూకి ముందుగా ఇది ఉన్నది. అయితే ముఖ్యంగా నెక్స్ట్ ఏంటంటే ఫ్రమ్ 1927 to 1935 అంబేద్కర్ హెల్ప్డ్ ఆర్గనైజ్ campaigning టు ఫోర్స్ ద ఓపెనింగ్ ఆఫ్ హిందూ టెంపుల్స్ టు అన్టచబుల్స్. ఇప్పుడు 1927 to 1935 వరకు మాత్రం ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల ప్రారంభం గురించి చాలా కృషి చేయడం జరిగింది. దిస్ ఆల్సో ప్రొవైడ్ టు బి ineffective, and in 1935 Ambedkar decided to reject all claims to Hinduism and to convert the Buddhism. ఆ 1935 వరకు చేసిండు, కానీ 35 తర్వాత మాత్రం అన్ని వాటిని రిజెక్ట్ చేస్తూ బుద్ధిజం వైపు మాత్రం ఈయన పోవడం జరిగింది. అంతకుముందు హిందూ టెంపుల్లో ఓపెనింగ్ చేయాలి అదనేటువంటి వాటి కొరకు కూడా హిందూజంలో జరిగేటువంటిది సబాల్టర్న్ థియరీ ప్రకారంగా కింది వర్గాలకు జరిగేటువంటి అన్యాయాల గురించి అనేక పుస్తకాలు రాయడం జరిగింది. కానీ ఆఫ్టర్ 1935 he decided to reject all claims to Hinduism and convert the Buddhism. బుద్ధిస్ట్గా కన్వర్ట్ కావడం జరిగింది. అంబేద్కర్ ఫౌండ్ దట్ ది హిందూ స్క్రిప్చర్స్ do not lead themselves to the unified and the coherent understanding. They are strong constructions built into them within the ట్రెండ్స్ ఆఫ్ ట్రెడిషన్స్. ఆ విధంగా ఆయన చేయడం జరిగింది. అయితే అంబేద్కర్ ఆల్సో హెల్ప్డ్ ద సుపియారిటీ ఆఫ్ ది బుద్ధిజం ఓవర్ ది రిలీజియస్, పర్టికులర్లీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. అయితే మిగతా వాటిని కూడా తేడాగా ఏమి చూడలే. ఎట్లా చూసిండంటే వాటిని కూడా ఒక సోదర భావంతోనే చూస్తూ బుద్ధిజం వైపు తాను ఉండడం జరిగింది. అందుకే వాటిని ఎట్లా కూడా బుద్ధిజం ఉన్నా కదా అని మిగతా వాటిని తక్కువగా ఏమీ చూడలేదు. సుపియారిటీ ఆఫ్ బుద్ధిజం ఓవర్ ది రిలీజియస్. బుద్ధిజం సుప్రియారిటీగా చూడొచ్చు, కానీ అప్హెల్డ్గా కూడా అన్నిటిని కూడా దగ్గరగానే చూడడం జరిగింది. సమతుల్యతను కూడా పాటించడం జరిగింది. అంబేద్కర్ అండర్స్టాండ్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ది caste system underwent certain significant changes over the period of the writing. అందుకే అన్నిటిని కూడా సిగ్నిఫికెంట్గా చేంజెస్ని వచ్చేటువంటి వాటిని కూడా అందులో చెప్పబడ్డది. ఇనిషియలీ హీ హ్యాడ్ ఆర్గ్డ్ దట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాస్ట్ వర్ ఎండోగామీ మీద ఇతను క్యాస్ట్ సిస్టమ్ మీద చాలా ఎక్కువగా మొదలు చెప్పి వాటిని ఎట్లా ఇరాడికేట్ కావాలో కూడా తర్వాత రైటింగ్లో చెప్పడం జరిగింది. అందుకే సూపర్ ఇంపోజ్డ్ బై ఎగ్జోగామి ఈజ్ ద షేర్డ్ కల్చర్ కాంబినెన్స్ సజెస్టెడ్ దట్ ఈవిల్స్ సచ్ యాజ్ సతీ. అంటే ఒక దురాచారాలు, సతీ సాగనం అన్నటువంటి దురాచారాలను కూడా ఇలా ఉన్నాయి, వాటిని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది. తర్వాత ఇండియన్ నేషనలిజం. మన అంబేద్కర్ సబాల్టర్న్ పర్స్పెక్టివ్లో ఇండియన్ నేషనలిజం ఎట్లా పాటించాడని చూస్తే, అనదర్ మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అంబేద్కర్స్ సబాల్టర్న్ పర్స్పెక్టివ్స్ ఈస్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. అది సంగతి. ఈ ఇంక్లూడ్స్ ద నేషనల్ పర్ఫెక్షన్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది డౌన్ ట్రాడెన్. అందుకని ఆ విధంగా పర్స్పెక్షన్ అండ్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ద డౌన్ ట్రాడెన్. అంబేద్కర్స్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ద నేషనలిజం.
in opposition to the dominant discussions of Hindu nationalism as represented by Raja Ram Mohan Rai, B.G. Tilak, Mahatma Gandhi, Jawaharlal Nehru and Shyam Prasad Mukherjee on the one hand, ఒకవైపున వీళ్ళు చేయడం జరిగింది. అండ్ అనదర్ హ్యాండ్ వాజ్ కమ్యూనిస్ట్ అండ్ సెక్యులర్ సోషలిస్ట్స్. నేషనలిజం గురించి సెక్యులర్ సోషలిస్టులు కూడా చెప్పడం. వాళ్ళు ఎవరు? అనదర్ హ్యాండ్ సెక్యులర్ సోషలిస్ట్స్ రిప్రజెంటెడ్ బై ఎంఎన్ రాయ్, ఆర్పి ధూపా, టి నాగిరెడ్డి అండ్ ఈఎంఎస్ నంబాద్రి ఆన్ ద అదర్స్. వీళ్ళు కూడా దీని మీద నేషనలిజం మీద చెప్పారు. సెక్యులరిజం వాళ్ళు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా నేషనలిజం మీద, జాతీయత మీద ఎట్లా చెప్పారో చెప్పడం జరిగింది. అందరూ కూడా క్యాస్ట్కి జాతీయతకి సంబంధించింది చెప్పినమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ నాట్ ఓన్లీ డిస్ట్రక్టివ్ బట్ ఆర్ ఆల్సో ఏ ఒరిజినల్. దేర్ఫోర్ అంబేద్కర్స్ దళిత్స్ బహుజన్ సమాజ్ ఫౌండెడ్ ఆన్ యాంటీ హిందూ అండ్ యాంటీ బ్రాహ్మణిజం. ఏంటంటే యాంటీ హిందూ యాంటీ బ్రాహ్మణిజం అనేది కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మొదట్లో హిందూ టెంపుల్ను ఓపెన్ చేశాడు, కానీ తర్వాత కాలంలో మాత్రం అది ఫార్మ్ యాజ్ ఏ యాంటీ హిందూ అండ్ యాంటీ బ్రాహ్మణిజం డిస్కస్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఇవన్నీ కూడా ఇండియన్ నేషనల్ డిస్కస్డ్ ఆన్ ఇండియన్ నేషనలిజం, భారతీయ సమైక్యత గురించి, జాతీయత గురించి మాత్రమే ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఎవరిది వారికి ఉన్నప్పటికీ జాతీయత మీద కూడా చెప్పడం. ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ నేషనలిజం వాజ్ ద ఫార్మ్ ఏ క్యాస్ట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ వేర్ దేర్ విల్ బి నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ అండ్ ఆక్యుపేషన్. ఏంటంటే క్లాస్లెస్ అండ్ క్యాస్ట్లెస్, కుల నిర్మూలన మరియు వర్గ నిర్మూలన, వర్గము లేదు కులము లేదు. వేర్ దేర్ విల్ బి డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బర్త్ అండ్ ఆక్యుపేషన్. వృత్తులు కానీ లేకుంటే పుట్టుకను బట్టి ఏదైతే భారతీయ సమాజంలో వచ్చిందో అవన్నీ లేవు. అన్నీ కూడా ఇండియన్ నేషనలిజం, జాతి అంతా ఒకటే అనే భావన కొద్ది కూడా ఇతను పూర్తిగా అందరూ కూడా ఒకే భావనగా ఉండాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా అంబేద్కర్ బుద్ధిస్ట్ అండ్ మార్కిస్ట్, ఒక విధంగా నేషనలిస్ట్ బాగా. అంబేద్కర్ ఈజ్ ద నేషనలిస్ట్, ఇండియన్ నేషనలిస్ట్. ఎందుకనంటే ఇన్ని మతాలు ఉన్నప్పటికీ, రెండు రకాల వాళ్ళు ఉన్నప్పటికీ, టీములు ఉండి కూడా చేసినప్పటికీ, వాళ్ళు ఎట్లయితే చెప్పినో ఇద్దరు కూడా కమ్యూనిస్ట్ అండ్ సెక్యులరిస్ట్ వాళ్ళు కూడా జాతీయం గురించి చెప్పిండు. అది అందులో దానిలో రాయబడింది. తాను కూడా అదే విధమైన భావనతో పాటించడం జరిగింది. అంబేద్కర్ ఇంకా బుద్ధిస్ట్ అండ్ మార్కిస్ట్ అండ్ బుద్ధిస్టు రెండు కలిపి కూడా. మార్కిస్ట్ దీనికి కాంట్రవర్సీ. బుద్ధిస్ట్ ఏమో శాంతి మార్గంగా ఉండేది, మార్కిస్ట్ కొంత గొడవతో కాన్ఫ్లిక్ట్ థియరీ. అయినా కూడా రెండింటిని కూడా తాను పాటిస్తూ చేయాల్సిన పని చేయడం జరిగింది. ఇంకా అంబేద్కర్ షోడ్ ఆన్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఆన్ మార్కిజం, పర్టికులర్లీ ఇన్ ది 1950s. 1950 నాటికి స్వాతంత్రం వచ్చిన నాటికి మార్కిస్ట్ దాని మీద ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వారికి బుద్ధిజం అయినప్పటికీ మార్కిజం మీద ఉన్నది అనే భావన. ఆల్ ఈజ్ మేజర్ రైటింగ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ యాజ్ బుద్ధ యాజ్ ది ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజన్, ది బుద్ధాస్ అండ్ బుద్ధమా అండ్ బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ రెఫర్ టు మార్క్స్ యాజ్ ది సెంట్రల్ ఫిగర్. మార్క్స్ సంబంధించి ఏంటంటే కార్ల్ మార్క్స్ చాలా సెంట్రల్ ఫిగర్. మొత్తం ప్రపంచంలోనే మార్కిస్టు మీద మార్క్స్ యాజ్ ద సెంట్రల్ ఫిగర్. ఈ ఐడెంటిఫైడ్ సర్టెన్ క్రుషియల్ ఏరియా ఆన్ విచ్ ఈ ఆర్గ్డ్ విత్ కార్ల్ మార్క్స్. మంచి ఒక కష్టకాలమైన సమయంలో కూడా కార్ల్ మార్క్స్తో వాటి మీద చర్చ చెప్పడం జరిగింది. ది టాస్క్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. దాన్ని ఏం చేసిండు, ఆ టాస్క్ని, ఈ ఫిలాసఫీని ప్రపంచం మీద టాస్క్గా
ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దేర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ క్లాస్ అండ్ క్లాస్, అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ క్లాస్ అండ్ క్లాస్, ప్రైవేట్ అండ్ ఓనర్షిప్, ప్రైవేట్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ, బిగ్గెస్ట్ షారో ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. బాధాకరమైన విషయం ఏంటంటే దోపిడీ మీద ప్రైవేటైజేషన్ మరియు ఓనర్షిప్, దాని మీద ఎక్స్‌ప్లాయిటేషన్, వీటన్నిటికి కూడా ఈ మార్కిస్ట్ అనేటువంటి దానికి లింక్గా ఉండటం జరిగింది. అందుకే దాని కూడా చెప్పడం జరిగింది తన రచనలో. హీ గుడ్ సొసైటీ రిక్వైర్ దట్ ప్రైవేట్ ప్రాపర్టీ హీ కలెక్టివైజ్డ్. ఇవంతా కూడా ఈ ప్రాపర్టీ అంటే కూడా ప్రైవేట్ ప్రాపర్టీ బి కలెక్టివైజ్డ్, అంతా కూడా ఒక కలిసి ఒకటిగానే ఉండాలి మార్కిజం ప్రకారంగా, కమ్యూనిజం ప్రకారంగా అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఈ ఫౌండ్ దట్ ఆన్ ఆల్ దీస్ 4 issues బుద్ధ అండ్ మార్క్స్ ఆర్ సిమిలర్. అందుకే ఇవన్నీ కూడా ఈ ఫౌండ్ దట్ ది 4 issues బుద్ధ అండ్ మార్క్స్ ఆర్ సిమిలర్. బుద్ధుడు ఇవి రెండు కూడా సిమిలారిటీగా ఉన్నాయి. అవేమో సాధన ద్వారా, భక్తి ద్వారా, లేకుంటే మిగతా శాంతి మార్గం ద్వారా అన్నీ కూడా సాధించవచ్చు. ఇదేమో ఇంకో మాదిరిగా దానికి సాధించే విధంగా ఉన్నది. అయినా రెండింటిని కూడా పాటించగలిగిండు కొంచెం వేరువేరుగా ఉన్నప్పటికీ. ఈ హవెవర్ రిజెక్టెడ్ ద ఇన్వెటబిలిటీ ఆఫ్ సోషలిజం, rejected the inevitability of socialism, the economics interpretation of history, the thesis on the prioritization of the proletariat, dictatorship of the ప్రొటెలరిటీ, ఏదైతే ఈ డిక్టేటర్షిప్ మిగతా వాళ్ళది ఉన్నదో అది కూడా ఉంది అనేటువంటి భావన నేను చెప్పడింది. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద అంబేద్కర్స్ రైటింగ్ హ్యాడ్ ఏ డైరెక్ట్ బియరింగ్ ఆన్ హిందూజం, మోస్ట్ ఆఫ్ విచ్ రిమైండెడ్ అన్పబ్లిష్డ్ అండ్ ఇన్ ద ఇనిషియల్ డ్రాఫ్ట్ ఫ్రమ్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం. అందుకే పబ్లిక్ రాయబడిన వాటిని చాలా వాటిని పబ్లిష్ చేయకుండా కూడా ఉండబడింది. ఇన్ దిస్ స్టడీస్ విచ్ హీ అండర్టుక్ మెయిన్లీ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 1940s, అంబేద్కర్ ఆర్గ్డ్ దట్ బుద్ధిజం విచ్ అటెంప్ట్ టు ఫౌండ్ సొసైటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రీజన్స్ అండ్ morality was a major revolution, both social and ideological, against the degradation of the Aryan society. అది ఆయనకు సంబంధించినటువంటి మాట. ఇంకా అంబేద్కర్ ఆన్ అన్టచబిలిటీ మీద అంబేద్కర్ గారు ఇంకా ఏం చెప్పిండు అన్టచబిలిటీ గురించి. ప్రధానమైనటువంటిది అంబేద్కర్ పర్స్పెక్టివ్, సబాల్టర్న్ పర్స్పెక్టివ్లో భాగంగా ఇది చాలా ప్రధానమైన. అంబేద్కర్ engagement on untouchability as a researcher, intellectual and activist. ఈయన ముఖ్యంగా అన్టచబిలిటీకి సంబంధించే చాలా విషయాలు చెప్పారు. అన్టచబిలిటీ, ఎంగేజ్మెంట్ విత్ అన్టచబిలిటీ, మొత్తం కూడా అన్టచబిలిటీ మీదనే చెప్పాడు. ఎందుకంటే తాను స్వయంగా అదే కాస్ట్ నుంచి వచ్చి అనుభవించినవి ఉన్నాయి కాబట్టి అందులోనే ఎక్కువగా ఎంగేజ్డ్ విత్ అన్టచబిలిటీ ఎంతో అనుభవించిండు ఆయన కాబట్టి వాటి మీద రాయడం కూడా జరిగింది. తర్వాత యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ రీసెర్చర్, ఒక పరిశోధకునిగా, ఇంటలెక్చువల్, ఒక మేధావిగా, అండ్ యాక్టివిస్ట్. మేధావిగా ఉండటం, ఇంటలెక్చువల్ ఉండటం కాదు, పోరాటం కూడా చేయొచ్చండి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ సమస్యల మీద రాసిన వాటిని అమలు జరపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ మచ్ మోర్ నన్సెడ్ astent but intimate a comparison to his viewpoint on caste. అందుకే ఒక ఇది నిర్దేశకత, ఒక వ్యూ పాయింట్, ఒక ఆలోచన
ఆయన చేయడం జరిగింది. వేర్ హీ ఈజ్ ప్రిపేర్డ్ టు ఆఫర్ స్ట్రాంగర్ జడ్జ్మెంట్ అండ్ సొల్యూషన్స్. అందుకే ఒక స్ట్రాంగర్ జడ్జ్మెంట్, ఒక గొప్ప గట్టి ఒక మంచి తీర్పు, తర్వాత మార్గం ఉండేటువంటి పరిష్కార మార్గం జడ్జిమెంట్ కొరకు ఆయన చేసిన. హౌఎవర్ విత్ అన్టచబిలిటీ there is often a failure of words, chief is the merged with hanger. అందుకని అవన్నీ కూడా వాటిలలో కలిసిపోయినాయి, హ్యాంగర్ దాంట్లో అని చెప్పొచ్చు అన్నమాట. అందుకే ఈ ఫౌండ్ దట్ ద colonial administration did little emulate the lot of the untouchables. He argued that the track record of Islam and Christianity in this regard is not praiseworthy either, although they may not subscribe say untouchable and illegal integral to the their religious beliefs. అది ఆయనకు సంబంధించి. ది అంబేద్కర్ felt that untouchabilities have to fight their own battle of if other are concerned about them. అది సొంత ఫైట్ ఉన్నది. దెన్ సచ్ ఏ concern has to be expressed in helping them to fight rather than the prescribing solution to them. To discuss the attempt to deny the extent of untouchables and to reduce the proportion of their population in the population in order to deny them adequate political presence. ఈ విధమైనది అని చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఈయనకు సంబంధించి క్లాసికల్ ఇంకా కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ